నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఈ కాలం అనే ఒక చక్కటి కథను విందామండి. ఏంటి అంత అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశావు? లోపలికి అడుగు పెడుతూ అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని. ముందు కూర్చో, వెళ్ళిపోవాలా? చిరాగ్గా అంది లాలిత్య. వెళ్ళేదాన్ని అయితే ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య. లాలిత్య డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చింది. ఎండను పడొచ్చావు, తాగు, చిరాకు తగ్గుతుంది అంటూ సంధ్య చేతికి గ్లాస్ అందించింది. సంధ్య గ్లాస్ అందుకుని నవ్వుతూ అంది, చిరాకు కాదు, పరాకు కాదు, నువ్వు అలా కొంపలు అంటుకుపోతున్నట్లు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్గా వచ్చాను అంతే అంది. లాలిత్య నవ్వలేదు. గడ్డం కింద చెయ్యానించుకుని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. చెప్పవే, ఆమెను పరీక్షగా చూస్తూ అంది సంధ్య. సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నిదానంగా అంది లాలిత్య, నాకు విడాకులు కావాలి. సంధ్య ఒక్క క్షణం తెల్లబోయి చూసి పకాలను నవ్వింది. ముందే చెప్పుంటే బ్యాగులో వేసుకుని వచ్చేదానిగా అంది. జోకు కాదు సంధ్య, నిజంగా చెప్తున్నాను. ఇంకా మా ఇద్దరికి పడదు, సంసారం సాగదు. విడిపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఒక గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు? సంధ్య లాలిత్య మొహంలో సీరియస్నెస్ గమనించింది. నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్టు చూడసాగింది. లాలిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. సంధ్య లాలిత్య చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్. సంధ్య లాయర్ అయ్యింది, లాలిత్య ఇంజనీర్ అయ్యింది. సంధ్యకి సొంతంగా ప్రాక్టీస్ ఉంది, మంచి సివిల్ లాయర్గా పేరుంది. ఆ చనువుతో లాలిత్య ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకు ఫోన్ చేసింది, ఓసారి రమ్మని. ఇలాంటిదేదో ఉందని ఊహించలేదు సంధ్య. ఎందుకంటే వ్యాస్ లాలిత్యలది చక్కటి జోడి. వ్యాస్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, ఏ చెడ్డ అలవాట్లు లేనివాడు. మంచి ఉద్యోగం, కంఫర్టబుల్ శాలరీ. ఒకరినొకరు కోరి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్ళైనా కుదుర్చుకున్నది మాత్రం వాళ్లే. లాలిత్య కూడా మంచి పెళ్ళే, ఇద్దరు ఇంజనీర్లే. ఏమైంది? సంధ్యకు అర్థం కాలేదు. పడట్లేదు అంటే ఏం జరుగుతుంది? ఎందుకు పడటం లేదు? పెళ్ళై 2 ఏళ్ళు అవుతోంది, అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరుగుంటాయి వీళ్ళ మధ్య? ఏం జరిగిందే, ఎందుకు ఇంత దూరం వచ్చావు అడిగింది అనుమానంగా. నిట్టూర్చింది లాలిత్య. ఏం చెప్పను అంది ఆమె వైపు చూసి. ఏం జరిగిందో అదే చెప్పు. ఏమీ జరగటం లేదు అంటే అంది సంధ్య అర్థం కాక. మా ఇద్దరి మధ్య మాట మంతి లేదు, సరదాలు సరసాలు అసలే లేవు. తన దారి తనది, నా దారి నాది అన్నట్టు ఉంటుంది. ఏమో, మేము ఒకళ్ళనొకళ్ళం సరిగ్గా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాం అనిపిస్తోంది. అదృష్టవశాత్తు మాకు పిల్లలు లేరు. ఉండుంటే నేను ఈ విషయం ఆలోచించేదాన్ని కాదు. సంధ్య సాలోచనగా చూసింది. వ్యాస్తో ఈ విషయం చర్చించావా అడిగింది. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత, తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు అంది లాలిత్య. తనే తెచ్చాడా? విస్తుపోతూ చూసింది సంధ్య. ఎందుకు, ఎప్పుడు, ఎలా? లాలిత్య మాట్లాడలేదు. ఆమెకు నెల క్రితం వ్యాస్కి తనకి మధ్య జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది. ఆ రోజు లాలిత్య ఆఫీస్కి వెళ్ళటానికి తయారై క్యాబ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. క్యాబ్ రాలేదు. ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నానని చెప్పాడు డ్రైవర్. ఆ రోజు సీఈఓతో 2-3 మీటింగ్స్ ఉన్నాయని త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతుంది. టెన్షన్గా బాల్కనీలోకి లోపలికి తిరుగుతోంది లాలిత్య. ఇంతలో వ్యాస్ ఆఫీస్ నుండి హడావుడిగా వచ్చాడు. భార్యను చూడగానే హుషారుగా అన్నాడు, లాలి, ఈరోజు లీవ్ పెట్టేవా? ఎటన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నాకు ఇవాళ చాలా బోరుగా ఉంది. లీవా? ఇవాళ? ఇంకా నయం, ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను. కుదరదు, సీఈఓతో మీటింగ్ ఉంది అంది లాలిత్య. నాకన్నా నీకు సీఈఓ మీటింగ్ ఎక్కువ? ఎన్నాళ్ళైంది కాస్త సరదాగా గడిపి మనం. నాకు ఈ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది. అసలు మనం భార్యాభర్తలమేనా అని అనుమానం కూడా వస్తుంది. కోపంగా అడిగాడు. ఆ అడగటంలో బాధ, ఉక్రోషం కలగలిసి అతని మొహాన్ని కందగడ్డలా మార్చేయటం గమనించింది లాలిత్య. ఏం చేద్దాం, మన ఉద్యోగాలు అలాంటివి. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది,
దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్. పని నువ్వు చూస్తూనే ఉన్నావుగా, ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. హార్డ్లీ 5 అవర్స్ పడుకుంటున్నానేమో. అదే స్థాయిలో అంది లాలిత్య. మళ్ళీ అంది, నీ దారిని నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా, నన్ను అంటావేం? లాస్ట్ సాటర్డే నేను ఫ్రీగా ఉన్నాను. నువ్వు ఆ ల్యాప్టాప్ పెట్టుకుని కనీసం వంటలో సాయం కూడా చేయలేదు. నాది ఉద్యోగమేగా, నాకు నెలకు 50,000 ఇస్తున్నారుగా. నేను పని చేయాలి, కానీ పనే నా జీవితం అంటే. అసలు మనం ఈ 2 ఏళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలాగే జరిగితే నువ్వు నా భార్య అన్న విషయం కూడా మర్చిపోతాను కసిగా అన్నాడు వ్యాస్. ఇంతలో క్యాబ్ రావటంతో లాలిత్య పరిగెత్తింది. ఆ సంఘటన ఆధారంగా మర్నాటి నుంచి ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవలు, అలకలు, కోపాలు ఎక్కువైపోయాయి. ఈనాడన్నా నా మొహాన కమ్మగా వండి పెట్టావా? మొగుడికి వంట చేసి పెట్టలేని పెళ్ళావు నాకెందుకు? మండిపడ్డాడు వ్యాసు ఒకరోజు కయ్యానికి కాలు దువ్వుతూ. వంట పెళ్ళామే చేయాలన్న రూల్ ఏమీ లేదు, నువ్వు కూడా చేయొచ్చు. పోనీ నీకు పెట్టకుండా నేను పంచపక్ష పరమాణాలు చేసుకు తింటున్నానా? ఎందుకలా నోరు పారేసుకుంటావు అంది లాలిత్య. నేను నోరు పారేసుకోవటం కాదు, నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు. అందుకే నన్ను వదిలించుకోవటానికి చూస్తున్నావు. ఈ ప్రపంచంలో నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి? 180 మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొగుడితో కాపురం చేయటం లేదా, వండి పెట్టడం లేదా? వెటకారంగా అన్నాడు వ్యాస్. షటప్, ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ భార్య మీద నీకున్న నమ్మకం? ఇదేనా భార్యను గౌరవించే పద్ధతి? నేనే ఆ మాట అంటే? రెచ్చిపోయింది లాలిత్య. సడన్గా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది లాలిత్య చెప్తూ. చూసి నిశ్చేష్టురాలైంది సంధ్య. ఏ లాలిత్య, కమాన్ ఏడవకు. ఆమెకు దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తూ అంది. సరేలే, నువ్వు అనుకున్నట్టే చేద్దాము. ఒకసారి అతనితో కూడా మాట్లాడటం నా ధర్మం. అతను కూడా కావాలంటే 6 నెలల్లో విడాకులు ఇప్పిస్తాను, సరేనా? కూల్ డౌన్. ఏమిటో సంధ్య, మా ఇద్దరి మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరిగిపోతుంది. కొంతకాలం స్నేహితుల్లా ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వీకెండ్స్ సినిమాకో మాల్కో వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం. ఈ మధ్య చాలా రొటీన్గా మెకానికల్గా అయిపోయింది లైఫ్. మా మధ్య అస్సలు మాటలు లేవు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. ఒక్కసారి అతనితో కూర్చుని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్య. ఇంకా ఏం తెలుసుకోను? రోజు గొడవలు, కోపాలు, అరుచుకోవటాలు, ఆఖరికి విడాకులు తీసుకుందాం, నా మనసు విరిగిపోయింది అన్నాడు. నా మనసు విరిగిపోయింది, విరిగిన పాలతో పెరుగు తోడేలేంగా. సంధ్య నెట్టూరుస్తూ అనుకుంది. మీరొక్కళ్లే కాదులే లాలిత్య, ప్రస్తుతం వివాహ వ్యవస్థలో ఏదో లోపం వస్తోంది. మంత్రాల్లో బలం తగ్గిందో, మనుషుల్లో మమతలు తగ్గాయో. అనుభవజ్ఞురాలైన సంధ్యకు బాగా తెలుసు. ఆమె దగ్గరికి రోజుకు కనీసం 4 విడాకుల కేసులైనా వస్తూ ఉంటాయి. కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు ఇప్పించాల్సి వస్తోంది. అలాంటప్పుడు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నాను నేను అని పశ్చాత్తాపడుతూనే ఉంటుంది. ఒక్కోసారి భార్యాభర్తల్ని విడదీస్తున్న పాపానికి తనకే సంబంధం కుదరక 30కి దగ్గరవుతున్న పెళ్లి కాలేదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్నేహితురాలే తన చేత మరొక పాపం చేయిస్తుంది. సరేలే, శనివారం వస్తాను, ఇద్దరు ఇంట్లో ఉంటారుగా, మాట్లాడతాను. నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో, నైట్ డ్యూటీ చేసి వచ్చావు, మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాలిగా అంటూ సంధ్య వెళ్ళిపోయింది. లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫాలోనే వాలిపోయి కాసేపట్లో నిద్రలోకి జారిపోయింది. వేదవ్యాసు, లాలిత్య కూడా ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. లాలిత్యది అమెరికన్ బెస్ట్ కంపెనీ. ఆమె పని వేళలో రాత్రి 8 నుంచి తెల్లవారి దాకా ఉంటాయి. వ్యాసుది సింగపూర్ కంపెనీ. ఉదయం 11 నుంచి 6 దాకా. అతను ఇంటికొచ్చే టైము, ఆమె ఆఫీస్కి వెళ్ళే టైం. పెళ్ళై కాపురం పెట్టిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు సరదాగా గడిపింది ఒక వారం రోజులు. అది కూడా లాలిత్య అక్క వారిజ వాళ్ళ పెళ్లికి గిఫ్ట్గా హనీమూన్ టికెట్స్ కొనివ్వడంతో తప్పలేదు. ఊటీ, మైసూరు వగైరా తిరిగొచ్చారు. ఆ తర్వాత లీవులు అయిపోయి ఆఫీసులో రిపోర్టు చేశారు. సోమవారం నుండి శుక్రవారం దాకా ఇద్దరూ బిజీ. కేవలం శని, ఆదివారాలే వాళ్లకు మిగిలేది. ఈ మధ్య ఇద్దరికి పని ఒత్తిడి పెరిగింది. చిరాకులు, పారాకులు కూడా ఎక్కువయ్యాయి. ఒకళ్ళు సర్దుకుపోవటానికి ప్రయత్నించినా మరొకళ్ళ ప్రాంతాలతో గొడవలు వస్తున్నాయి. ఇది 4వసారో 5వసారో వాళ్ళు గొడవ పడటం. అందుకే లాలిత్య ఇద్దరికి కుదరదని నిర్ణయించుకుంది. దానికి తోడు వ్యాస్ కూడా మనకు కుదరదు, విడాకులు తీసుకుందాం అనటంతో ఆమె ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి సంధ్యతో ప్రస్తావించింది. ఆ మర్నాటి నుంచి వ్యాస్తో పూర్తిగా మాటలు మానేసింది.
ఇది జరిగిన 4వ రోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్ కేసుతో దిగింది. ముందుగా ఏమాత్రం తెలియకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే అమ్మొచ్చింది, కడుపు నిండా తిండి తినొచ్చు అని మురిసిపోయాడు వ్యాస్. అదేంటత్తయ్య, ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునేవాళ్ళం కదా అంది లాలిత్య. అనుకోకుండా వచ్చానమ్మా, నా స్నేహితురాలి కూతురు పెళ్ళి కూకట్పల్లిలో, అందుకని వాళ్లతో వచ్చాను అంది పవిత్ర. ఆ తర్వాత ఆవిడ వంటగది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వ్యాస్కి ఇడ్లీ, వడ, ఉప్మా లాంటి రకరకాల బ్రేక్ఫాస్టులు, మంచి వంటలతో క్యారేజీలు. ఆవిడొచ్చాక హాయిగా ఉంది. అలాగే కోడలికి కూడా వద్దన్నా వినకుండా రాత్రికి డిన్నర్కి ఏం తింటావు, వద్దంటే ఎలా అంటూ పుల్కాలు కూర చేసిస్తోంది పవిత్ర. తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావటం మొదలుపెట్టాడు ఆఫీస్ నుండి. లాలిత్య కూడా అత్తగారున్న ఈ 4 రోజులు త్వరగా వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకుంది ఆఫీసులో. ఆవిడ సడన్గా రావడంతో వాళ్ళ విడాకుల చర్చ కొద్ది రోజులు వాయిదా పడింది. సంధ్యకు ఫోన్ చేసి విషయం వివరించి ఆవిడ వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది లాలిత్య. లాలిత్య సాధారణంగా ఉదయం 5ంటికి వస్తూ ఉండేది. ఇప్పుడు 3ంటికల్లా క్యాబ్ దింపేస్తోంది. అంచేత 3 నుంచి ఉదయం 7ంటి దాకా నిద్రపోయి లేచేయటంతో లాలిత్యకు అనుకోకుండానే తెలియని ఉల్లాసం కలగసాగింది. ఉదయం వ్యాస్ ఆఫీస్కి వెళ్లేలోగా అత్తగారితో కబుర్లు చెప్తూ వంటలో సాయం చేయటం, మధ్య మధ్య అనుకోకుండా వ్యాస్తో మాటలు కలపటం జరిగింది. వ్యాస్లో కూడా నిర్లిప్తత చికాకు పోయి అటు తల్లితో ఇటు లాలిత్యతో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు. తమాషాగా ఆ ఇంట్లో స్తబ్దత పోయి ఏదో ఉత్సాహం, చైతన్యం వచ్చినట్లుగా అనిపిస్తోంది ఇద్దరికి. నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో టీవీ మోగుతోంది. ఇంట్లో ఉన్నంతసేపు పవిత్ర ఏవో తినుబండారాలు సప్లై చేస్తూనే ఉంటుంది. శనివారం ఇద్దరికీ సెలవు రోజు. లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సాయం చేసి వచ్చి ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంది. వ్యాస్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. పవిత్ర వంట పూర్తి చేసి వచ్చి అంది, సెలవు పూట కూడా పని ఉంటమ్మా, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. లాలిత్య నవ్వింది. కార్పొరేట్ వాళ్ళకి సెలవులు, వర్కింగ్ డేస్ అన్నీ ఒకటే అత్తయ్య. కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్టాప్ ఇచ్చింది 24 గంటలు పని చేయటానికే, తప్పదు అని. ఏం దిక్కుమాలిన ఉద్యోగమో, వేరే ఉద్యోగం చేసుకోవచ్చు కదా. మనకి కావలసినప్పుడు ఏం ఉద్యోగాలు దొరుకుతాయి అత్తయ్య, ఏ కంపెనీ అయినా ఇంతే, టెక్నికల్ జాబ్స్ ఇలానే ఉంటాయి అంది. ఆవిడేం మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాత అంది, ఎక్కడికైనా తీసుకువెళ్ళకూడదు, నాకు విసుగ్గా ఉంది. సారీ అత్తయ్య, మీరు మీ అబ్బాయి వెళ్ళిరండి, నాకు చాలా పని ఉంది. వ్యాసు చురుగ్గా చూశాడు ఆ మాటలకి. పదమ్మా మనం వెళ్దాం అన్నాడు సోఫాలో నుంచి లేస్తూ. ఆవిడ పెదవి విరుస్తూ, పోనీలేరా, ఆ అమ్మాయికి పని ఉందంటోందిగా, ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాము అంది. లాలిత్యకు బాధ అనిపించింది. రాక రాక వచ్చింది ఆవిడ. వచ్చిన దగ్గర నుండి పాపం ఇంటెడు చాకరీ మీద వేసుకుని చేస్తోంది. ఒక్కరోజు ఆవిడ కోసం టైం వెచ్చించకపోవటం ధర్మం కాదనిపించింది. వెధవ పని రోజు ఉండేదేలే అనుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేస్తూ, వస్తాలేండి, లంచ్ చేసి వెళ్దాం, గోల్కొండ లైట్ అండ్ మ్యూజిక్ షోకి వెళ్దాం చెప్పింది. ఆవిడ కళ్ళు మెరిశాయి. చకచక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసింది. ముగ్గురు కలిసి భోజనానికి కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా వింతగా అనిపించింది. ఈ డైనింగ్ టేబుల్ వాడిన రోజులు చాలా తక్కువ. వర్కింగ్ డేస్ ఆఫీసులో, మధ్య మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేట్లో పెట్టుకుని ఏ సోఫాలను కూర్చుని స్పూన్తో తింటూ, మధ్య మధ్య ఐప్యాడ్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ భోజనం అయిందనిపించడం తప్ప ఇలా పద్ధతిగా వేడి అన్నం, వేడి సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చుని భోజనం చేయటం ఎంత బాగుంది అనిపించింది వ్యాస్కి, లాలిత్యకి కూడా. ఇలా తినటానికి కూడా అదృష్టం ఉండాలి. ఈవిడ ఉన్నారు కాబట్టి, కానీ మళ్ళీ ఈవిడ వెళ్ళాక మామూలేగా, అయినా విడిపోతున్నాం కదా, ఎలా ఉంటేనే అనుకుంది విరక్తిగా. ముగ్గురు ట్యాక్సీ మాట్లాడుకుని బయలుదేరారు. ముందు సీట్లో కూర్చోబోతున్న కొడుకును, నేను వెనకాల ఎక్కలేనురా, మోకాళ్ళ నొప్పి, నువ్వు వెనక కూర్చో అంటూ తాను ముందు సీట్లోకి వెళ్ళింది పవిత్ర. తప్పనిసరి పరిస్థితుల్లో లాలిత్య పక్కన కూర్చోవలసి వచ్చింది వ్యాస్కి. ఆమెకు ఎడంగా పొరపాటును కూడా తాకకుండా కూర్చున్నాడు. అతను అలా కూర్చోవటంతో లాలిత్యకు బాధతో పాటు కోపం కూడా వచ్చింది. ఎన్నడూ తనను తాకని వాడిలా దూరంగా కూర్చున్నాడు, అంత పనికి రాకుండా పోయిందా తను అనుకుంది. మళ్ళీ విడిపోయేవాడితో నాకెందుకు, ఎక్కడ కూర్చుంటాయో, ఈవిడ ఉన్నన్ని రోజులు సరిపెట్టుకోవాలి అనుకుంది. గోల్కొండ మొత్తం తిరిగి షో మొదలయ్యే టైంకి అక్కడ చేరి లైట్ అండ్ మ్యూజికల్ షో చూశారు.
ఆ జనంలో మధ్య మధ్య వ్యాసు తనకి తగలటం, సారీ అంటూ దూరం జరగటం లాలిత్యకు గుండెకు వస్తున్నట్లు అనిపించింది. అలాగే వ్యాస్కి కూడా లాలిత్య అక్కడ కూడా తనతో నవ్వుతూ మాట్లాడకపోవడంతో ఈమెకు నా మీద ప్రేమ పోయిందా, ఎందుకు ఇలా దూరం అవుతోంది అనిపించింది. బయట డిన్నర్ చేసి ఇల్లు చేరేసరికి 11 అయింది. చీర మార్చుకుని నైటీ వేసుకుని వచ్చి ల్యాప్టాప్ పట్టుకున్న కోడల్ని చూసి నొసలు ముడేసింది పవిత్ర. పడుకోమ్మా, పెందలాడే లేపుతాలే, అప్పుడు చేసుకో ఆ పని అంది. లాలిత్య ఆవలిస్తూ చాలా పని ఉంది అత్తయ్య అంది. ఉంటే ఉందిలే, రేపు ఆదివారమేగా, రేపు చేసుకోవచ్చు, పడుకో, ఆరోగ్యం పాడు చేసుకోకు, వేళ్లకు తిండి నిద్ర లేని ఉద్యోగం దేనికి, ఆ సంపాదన దేనికి? చిరాకు పడింది ఆవిడ. అత్తగారి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ల్యాప్టాప్ మూసేస్తూ అనుకుంది లాలిత్య. అవును, నిద్ర వస్తోంది, ఉదయాన్నే చేసుకోవచ్చులే పని అనుకుంటూ సోఫాలో వాలిపోయింది. అదేంటమ్మా ఇక్కడ పడుకున్నావు, నడుం పట్టేస్తుందిలే, వెళ్ళి గదిలో పడుకో మందలించింది పవిత్ర. లాలిత్య లేచి వెళ్ళక తప్పలేదు. అప్పటికే వ్యాసు మంచం మీద వాలిపోయాడు. లాలిత్య లోపలికి వెళ్ళగానే పవిత్ర తనే తలుపు వేసి బయట నుంచి గడి వేసింది. లాలిత్య మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలటంతో కళ్ళు తెరిచాడు వ్యాస్. సారీ, డిస్టర్బ్ చేశాను, మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు, తప్పలేదు ఇక్కడికి రాక అంది లాలిత్య. బెడ్ లైట్ వెలుగులో ఆమె మొహంలో భావాలు చదవటానికి ప్రయత్నిస్తూ సూటిగా చూసిన అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకుపోయాయి. చాలా కాలం తర్వాత అతి సన్నిహితంగా తగిలిన ఆమె ఊపిరి అతనికి గిలిగింతలు పెట్టింది. పక్కకు ఒత్తిగిలి కళ్ళు మూసుకోబోతూ ఉంటే అతని విశాలమైన ఛాతీ విశ్రాంతి తీసుకోమన్నట్లు ఆహ్వానించింది ఆమెను. ఎవరి దగ్గరకు చేరారో తెలియని ఓ మైకంలో ఇద్దరూ ఒకటయ్యారు. ఆదివారం పెసరట్టు బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర 3 ప్లేట్లు ఉండాల్సిన చోట 4వ ప్లేటు కనిపించి, ఇదెవరికి అత్తయ్యా అని అడిగింది లాలిత్య. నాకు అంటూ వచ్చింది సంధ్య. అరే, నువ్వెప్పుడొచ్చావే ఆశ్చర్యంగా అడిగింది లాలిత్య. ఇప్పుడే అంటూ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చిన వ్యాస్కి కరచాలనం చేస్తూ గుడ్ మార్నింగ్ అంది సంధ్య. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లాలిత్య పక్కన కుర్చీలో కూర్చున్నాడు. రా సంధ్య, పెసరట్లు చల్లారిపోతున్నాయి అంది పవిత్ర ప్లేట్లలో వేడివేడి పెసరట్లు అల్లం చట్నీ వేస్తూ. చూపుడు వేలుతో అల్లం చట్నీ తీసుకుని నాలుక రాసుకుంటూ, చాలా బాగుందంటే చట్నీ, పుల్ల పుల్లగా తీయగా కారంగా అచ్చు వీళ్ళ కాపురంలా అంది సంధ్య కొంటెగా లాలిత్యను చూస్తూ. లాలిత్య చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి, కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. వ్యాస్ ఆమె వైపు క్రీగంట చూసి మెత్తగా ఆమె పాదం మీద కాలి వేలుతో నొక్కాడు. అతని చర్యకు పులకించిపోతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ కోపంగా చూస్తున్న లాలిత్య చెవుల్లో మంత్రాల్లా అత్తగారి మాటలు వినపడ్డాయి. ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు వచ్చి కాపురాల్ని పాడు చేస్తున్నాయి సంధ్య. ఈసారి ఎవరన్నా విడాకుల కోసం నీ దగ్గరకు వస్తే ముందు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ బయట పారేయమని చెప్పు అంది. అంత పని చెయ్యనులే ఆంటీ, మీ కాలం ఆ కాలం అయితే రాబోయే కాలం అంతా ఈ కాలం అంది సంధ్య. ఏ కాలమైనా భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేసే మాయదారి కాలం కాకపోతే చాలు అంది పవిత్ర పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకుంటూ. వ్యాస్, లాలిత్య ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని పక్కున నవ్వుకున్నారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.